తెలంగాణలో ఆ రెండు పార్టీల టార్గెట్ ఒకటే. అసెంబ్లీలో అధికార పార్టీని టార్గెట్ చేసే విషయంలో మరో విపక్షం కంటే తమదే పైచేయి కావాలన్నది ఆ పార్టీల వ్యూహం. ఇందుకోసం రెండు పార్టీలు ఒకే తరహా ప్లాన్ ని సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకరు క్షేత్రస్థాయిలో దీన్ని అమలు చేయాలని భావిస్తుంటే మరొకరు సభలోనే ఈ అంశంపై ప్రభుత్వాన్ని సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది గంటల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ ప్రభుత్వంపై విపక్షాలు రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ పోరుబాటు ప్రకటించింది. ఇక సహించదు తెలంగాణ పోస్టర్ ను ఆవిష్కరించిన బీజేపీ ఈ పేరుతో ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని విమర్శించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ ప్రభుత్వానికి ఇంకా 999 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అప్పటి వరకు తమ నిరసనను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రభుత్వం ఒక రోజులు ఏదైతే ప్రభుత్వం ఇలా టర్మ్ అయ్యే రోజు వరకు 999 రోజులు ఈ రోజు నుంచి. కాబట్టి ఈ 990 రోజులు 99 రోజులు 999 ఈ 999 రోజులు ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా ఒక బీజేపీ పోరుబాటని మేము మొదలు పెడుతున్నాం. మరోవైపు కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై రాజకీయ పోరాటానికి బీఆర్ఎస్ కూడా సమాయత్తమవుతోంది. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అంశంపై అసెంబ్లీలో పోరాటం చేస్తామని, ఇందుకోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని ప్రకటించింది. ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. మూసీలో జరిగే దోపిడీకి వ్యతిరేకం, మూసీలో జరిగే లూటీకి వ్యతిరేకం, మూసీలో మూటల వేటకు మేము వ్యతిరేకం తప్ప ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టండి. ముందు 4000 పెన్షన్లు ఇవ్వండి, రైతులకు రైతు భరోసా 15,000 ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి, విద్యా భరోసా కార్డులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మూసీ సుందరీకరిస్తారా, లేకపోతే ఇంకే 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నారు మీరు, అవన్నీ ఇవ్వండి ముందు. అవి ఇచ్చిన తర్వాత మీ ప్రాధాన్యాలు ఏంటి? సుందరీకరణనా, లేకపోతే మూసీ సుందరీకరణనా, లేకపోతే ప్రజల జీవితాలు బాగు చేయడమా? మొత్తానికి బడ్జెట్ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఆ పార్టీ ఇచ్చిన హామీలనే అస్త్రాలుగా మార్చుకోవాలని విపక్షాలు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. మరి ప్రతిపక్షాల రాజకీయ దాడికి కాంగ్రెస్ ఏ రకంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి.